స్తోత్రం కలుగును గాక. 2 ఎంగేజ్మెంట్లు జరిగినాయి. ఇస్సాకు గురించి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆశీర్వదించబడతాయని వాక్యంలో మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, అబ్రహాముకి లేక పుట్టిన కుమారుడు ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి ఎలియాజరు బయలుదేరాడు. బావి దగ్గర రెబెక్కమ్మ కనపడ్డది. పరీక్షలో పాస్ అయ్యింది. పరీక్షలో పాస్ అయ్యాక ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఎలియాజరు వచ్చిన పని అంతా చెప్పాడు. సరే, మాకు నచ్చింది, మరి మీ అమ్మాయి మాకు నచ్చింది, మీరు మాతో పంపితే తీసుకెళ్లిపోతాను అన్నాడు. వెంటనే రెబెక్కకి భార్యను తీసుకుని వెళ్ళిపోతాను అని అనగానే ఆయన అన్నాడు, సరే తీసుకుని వెళ్ళిపోదు గాని ఆమె వస్తానంటే తీసుకెళ్ళిపో, లేకపోతే 10 రోజులు ఉండని అని చెప్పగానే రెబెక్కని పిలిచాడంట. అమ్మా, ఎవరిని పిలిచారు? రెబెక్కని పిలిచి, ఈ మనుషునితో కూడా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యశోద కూడా పెళ్లి ఫోటోల్లో ఎంత దీవించగా ఏం చేశారంటండి వాళ్ళు? దీవించగా. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం అంతా అయిపోయాక మనందరం వెళ్ళి ఏం చేస్తాం? దీవిస్తాం కదా. ఆ దీవెన, మనిషి యొక్క దీవెన నిలిచుంటుందా అండి అంటే వాక్యం చెప్తుంది మనుషుల దయ ఉండాలి. మొదటి దేవుని దయ ఉండాలి, రెండవదిగా మనుషుల దయ కూడా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నువ్వు మనుషులతో ఎంత మంచి అనిపించుకున్నా దేవునితో మంచి అనిపించుకోవాలి, దేవుని దయ సంపాదించుకోవాలి. వాళ్ళు అంటారు, దీవించారంట రెబెక్కమ్మని. నువ్వు వెళుతున్నావు కదా, నీ భర్తని నిన్ను వేలకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని చెయ్యును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నావా దేవుని మాట ఏంటంటే, దేవుడు వీళ్ళని దీవించాలి ముందు. ఒకవేళ మనుషులు ఎంత దీవించినా, మనుషులు ఎంత బాగోవాలని కోరుకున్నా ఏదో ఒక రోజు మళ్ళీ చెడిపోవాలని కోరుకుంటారు ఖచ్చితంగా. నిజంగా వాళ్ళిద్దరు బాగా అన్యోన్యంగా ఉన్నారనుకోండి, కొంతమందికి ఎంత కడుపు మంట వచ్చేస్తుంది. తెగ ప్రేమించేస్తున్నాడు భార్య అని, నిన్న కాక మొన్న వచ్చిందో లేదో కానీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగేస్తున్నాడు. ఏంటంటే నెత్తి మీద పెట్టుకుని ఊరేగితే ఆయన మాత్రం ఎంతసేపు నడుపుతాడు? పాప మన వాళ్ళు అనే మాటలు ఇలా ఉన్నాయి. నిన్న కాక మొన్న వచ్చిందో లేదు కానీ నెత్తి మీద పెట్టుకుని ఊరేగేస్తున్నాడు. ఆవిడ మాటే వింటాడంట. మరి ఏనొద్దా? వాక్యం చెప్తుంది, నువ్వు నీ భార్యను హత్తుకోవాలి. శారా మాట అబ్రహాము వినెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నాడని చెప్పి సత్త సలహాలన్నీ కూడా ఇవ్వకూడదు. కుటుంబాన్ని కట్టుకునే సలహాలే ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కావాలంటే వాక్యం చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు మీ ఇద్దరు బాగా చదవండి పెళ్లి చేసుకునే ముందు. శాంతకుమార్ని ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు, ఇంకా ఓన్లీ హెడ్ ఒకటి చెప్పింది. అలాగని చెప్పిందా? చెప్పలేదా? స్తోత్రం కలుగును గాక. హెడ్ ఒకటే బిగ్గా కూర్చున్నాడు. ఇంక రెండు రియాక్షన్స్ తప్ప ఇంకేమి లేవు. మంచోడు. స్తోత్రం కలుగును గాక. అనేసి ఎంగేజ్మెంట్లు అన్నాను, నువ్వు కాస్త తొందరగా వచ్చేవయ్యా బాబు, మమ్మల్ని మళ్ళీ రాత్రి 11 గంటలకు వస్తావేమో అంటే మనోడు కొంచెం ముందే వచ్చాడు. కొంచెం వాళ్ళు 2:30కి వస్తే వీళ్ళు 1 గంటకు వచ్చారు కదా. గాడ్ బ్లెస్ యూ. దైవజనులు మాట విన్నావు, నేను దేవుడు ఆశీర్వదించును గాక. 4 కూతుర్లు 4 కొడుకులు అతి త్వరలో దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. తెలుగులో ఒక సామెత ఉంటది, గుడ్డి కన్నా మెల్లనయమంట. అసలు గుడ్డితనం ఉంటే కళ్ళే కనపడు, మెల్లకొనైతే ఏదో సన్నకన్నా కనపడుద్ది. అలా గుడ్డి కంటే మెల్లనయం అన్నట్టు మొత్తానికి వాళ్ళకంటే మనోడు బాగానే వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కావాలంటే ద్వితీయోపదేశకాండంలో రాయబడిన ఆశీర్వాదాలు భయంకరమైన. నిజంగా ఆయన అంటాడు, నీవు నా మాట శ్రద్ధగా వింటే, నీవు నా మాట శ్రద్ధగా గైకుంటే, నీవు నా మాట ప్రకారం నడిస్తే సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఊరికే రాదండి. పెదవులతో పలికినంత మాత్రాన సుఖంగా ఉండు, అలాగపోతే ఆ పిల్ల పాపలతో హాయిగా ఉండు అన్నంత మాత్రాన ఆశీర్వాదం రాదు. ఈరోజు ఒకవేళ మనిషి నోటి నుండే ఆశీర్వాదం వచ్చి ఆశీర్వాదమే నెరవేరిపోతే, ఒకవేళ మనిషి నోటి నుండే శాపం వచ్చి ఆ శాపమే నెరవేరిపోతే, ఈరోజు చాలా మంది మన అందరు కూడా ఉండకపోదు. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోద్దని బోల్డ్ మంది మనల్ని శపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారా లేదా? హల్లెలూయా. నిన్ను మోసపోతారు, నిన్ను పడెక్కిచ్చేస్తారు అని బోల్డ్ మంది అన్నారు మనల్ని. మనం ఇంకా బతికే ఉన్నాం. హల్లెలూయా. అంటే మనుషుల నోటి మాటల వల్ల ఆశీర్వాదం రాదు కానీ యెహోవా ఆశీర్వాదమే. యెహోవాయే ఆశీర్వదించువాడు, ఆయనే ఐశ్వర్యం ఇచ్చేవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరిద్దరి జీవితాల్లో అందులో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. నీ పొలము దీవించబడుతుంది. నన్ను చూడు, పర్లేదులే,
నన్ను చూడు, పర్లే. స్తోత్రం కలుగును గాక. నీ పొలము దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ పిండి పిసుకు నీ తొట్టె దీవించబడుతుంది. అంటే నీ ఆదాయం దీవించబడుతుంది. అన్ని విషయాల్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు మేము కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. లేకపోతే మీకేమొచ్చేది? ఖచ్చితంగా ఆశీర్వదించు అనే ముందు దేవుని మాట వినాలంట. స్తోత్రం కలుగును గాక. మీరు నా మాట శ్రద్ధగా విని, ఉన్న మాట చెప్తున్నావు. అప్పుడప్పుడు చర్చికి రాదా పిల్ల, నువ్వు కరెక్ట్గా తీసుకెళ్ళు. హల్లెలూయా. నువ్వే వెళ్ళవా? హల్లెలూయా. పెళ్లి కోసమే వచ్చావా? పెళ్లికి ముందే వచ్చావా? చిన్నప్పటి నుంచి ఉన్నావా? గుడ్. హల్లెలూయా. సో ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదండి. స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు రాదా యశోద అన్న, కానీ ఇప్పుడు అలా కుదరదు, ఇద్దరూ కలిసి వెళ్ళాలా. స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏమనుకోకండి, అందరిలో చెప్తున్నాను, పెళ్లి కూతురు తల్లి కానీ పెళ్లి కూతురు తండ్రి కానీ తల్లి కానీ ఆదివారం వచ్చి సంఘంలో మాట చెప్పలేదు. ఈ పెళ్ళి అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివాహము అన్ని విషయములలో ఘనమైంది. సంఘాన్ని సేవకుల్ని పిలిపించేవాడు ఖచ్చితంగా ఆదివారం ఆరాధనలో చర్చిలో చెప్పాలా? చర్చ్ అంతటిని రమ్మని చెప్పేటప్పుడు చిన్నపిల్లల ఆహ్వానం కాదు ఇది. మీ ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగితే పెద్దోళ్ళు ఎందుకు కార్డు ఇస్తారు? పెద్దోళ్ళు పిలిచే పని ఇది. చిన్నపిల్లల పెళ్లిళ్ళు, బొమ్మ పెళ్లిళ్ళు కాదు ఇది. పిలిచేటప్పుడు పెద్దోళ్ళు వచ్చి చర్చిలో నిలబడి చెప్పాలి, సంఘం అంతా రండి, సేవకులందరూ రండి, ఆ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించమని ప్రార్థన చేయండి. ముందేం చేయాలి? ప్రార్థన చేయండి అని చెప్పాలి. నాకు చాలా బాధ కలిగింది. ఇద్దరులో ఒక్కరు కూడా రాలే, ఒక్కరు కూడా ఆహ్వానం చెప్పలే. ఈరోజు దేవుని ఆశీర్వాదం రావాలంటే ప్రతి ఆదివారం 100 పనులు ఉండయి, లేకపోతే ఊరంతా కొట్టుకుపోతా ఉండే, నువ్వు మాత్రం దేవుని మందిరానికి రావాల్సిందే. హల్లెలూయా. నువ్వు నా మాట శ్రద్ధగా వింటేనే, భర్త మాట వినకపోతేనే భార్యను ఊరుకోడే భర్త. నిన్ను సృజించిన నీ దేవుడు నిన్ను ఎలా ఊరుకుంటాడు అనుకుంటున్నావు? నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి, నీ కష్టం వస్తే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరిచి మేలు చేసే దేవుడు. ఏసేపో నాకు భోజనం పెట్టకపోయినా పర్లేదు, ఇంటికి వాడు వండుకుని వచ్చాను, వెళ్ళిపోతాను నేను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా మాట వినాలి మీరు. మనుషులు మాట విన్న వాళ్ళు వారి జీవితాలు నాశనం అయిపోయినాయి. అంటే ఏమని చెప్పాలో తెలుసా? భార్య భర్తలు ఇద్దరు ఆదివారం మానకుండా చర్చుకొస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దా పిల్ల, అలా ఆయన కోసం గోజాడుతుంది, పొద్దున్నే లెగ్గా నా ఇంట్లో స్తుతులు స్తోత్రాలు వినబడతాయి అన్న మాట వినబడినప్పుడు మీ కుటుంబంలో అటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. శాంతరాజు, శాంతంగా ఉండాలనుకుంటే కనుక నువ్వు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. శాంతంగా ఉండాలంటే కొత్తగా పెళ్ళి అయ్యాక మొదటి ఆదివారం రాలేదు. మొదటి ఆదివారం గుళ్ళో కాలెట్టాల. ఇంకొక ఆవిడ ఎక్కడ తల దించుకో, ఎత్తు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి మొదటి ఆదివారం మాకున్న అలవాటు ఏంటంటే చర్చిలో అందరి ముందు నిలబెట్టి ప్రార్థన చేస్తారు. అయ్యగారు రేపు ఆదివారం వస్తానని అబ్బాయి మాట ఇస్తే తప్పేటట్లేడు. నీవు అదృష్టవంతురాలు అమ్మాయి, నువ్వు అబ్బాయిని ఊరికే సతాయించుకో, పక్కన కూర్చొని అలా కూర్చో, ఇలా కూర్చో, బైబిల్ అక్కడ ఇటు సతాయించుకో. స్తోత్రం. అప్పుడే గొడుగుడు సొడుగుడు ప్రారంభం అవ్వకూడదు. స్తోత్రం కలుగును గాక. ఇలాగే కొత్తగా పెళ్ళయిందంట. పెళ్ళయిన తర్వాత మీ ఆవిడ ఎలాగుందంటే బెల్లంలా ఉందన్నాడంట. 6 నెలల తర్వాత అల్లంలాగా ఉండక ఎప్పుడు బెల్లంలాగే ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇద్దరు ఆనందంగా సాగిపోవాలి, హ్యాపీ లైఫ్ ఉండాలి. హ్యాపీగా ఉన్నావు అనుకో, ఆయన లైఫ్లో బీపీ రాకుండా ఉంటుంది. నువ్వు ఆయన హ్యాపీగా ఉంచలేదనుకో, తొందరగా బీపీ వచ్చిందంటే ఈపీ విన్నారు కనుక దేవుడు వారిని ఆశీర్వదించాడండి. ఈ రోజు ఆయన అంటారు, మీరు నా మాట శ్రద్ధగా విని ఎడల మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ఒకవేళ కరువు రాని, కష్టం రాని, వ్యాధి రాని, బాధ రాని దేవుని మాట ప్రకారం జీవిస్తే ఆ మాట మనల్ని బ్రతికిస్తుందంట. స్తోత్రం కలుగును గాక. నిజంగా మొన్న చదివాను నేను ద్వితీయోపదేశకాండంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి, ఎన్ని దీవెనలు ఉన్నాయండి. వాటిని అన్నిటినీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ దీవెనలన్నీ నా మీదకి, నా కుటుంబం మీదకి పంపించండి ప్రభువా. స్తోత్రం కలుగును గాక. రెబెకా నిజంగానే
వాళ్ళ తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే వాళ్ళు ఆశీర్వదించారో వాళ్ళ జీవితం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇస్సాకును దేవుడు అంగీకరించి ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రాల ద్వారా ఇశ్రాయేలు దేశం ఎప్పటికీ ఉంది. ఆ రెబెకమ్మను వేలకు తల్లి వగుదుగాక అని వారు ఆశీర్వదించారు. ఈ రోజుకి ఆ సంతతి భూమి మీద నిలిచే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అండి. దేవుని ఆశీర్వాదం మనల్ని గొప్పవారిగా చేస్తుంది. దేవుని ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవుని ఆశీర్వాదం పిల్ల తరమున నిలిచి ఉంటుందంట. హల్లెలూయా. అలా ఉండాలంటే ఒకటే నేను చెప్పేది మీ ఇద్దరికి, ఒకటే, మీ ఇద్దరు దేవుని మాటనండి. మరి ఎవరి మాట వింటామండి మేమంటే? మీ అమ్మ చోమాట చెప్తుంది, వీళ్ళ అమ్మ చోమాట చెప్తుంది, మీ అత్తో చోమాట చెప్తుంది, వీళ్ళ అత్తో చోమాడది. ఈ రోజు సినిమాకి వెళ్ళండి, పుష్ప 2 విడుదలైందంట అంటది. అప్పుడు నువ్వేం చెప్పాలా? అమ్మా దేవుని మందిరంకి వెళ్ళాలని చెప్పాలంట. సూపర్ కాదు మరి శాంతకుమారు? సొప్పలు కొట్టుండో సరే. ఇంక దేశ క్యాంపులకు సప్పలు కొడతా ఇష్టం లేదేమో కూడా కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అలా చెప్తే అంటాడంట. ఇప్పుడు మా నోళ్ళు కొత్త స్టైల్ అది, పెళ్ళవగానే కొత్త సినిమాకి వెళ్ళాలి. గుడికి వెళ్ళమని అనరు మా నోళ్ళు, సినిమాకి వెళ్ళమంటారు. కానీ శాంతరాజు సినిమాలు కడితే గంగవతలు ఉన్న సినిమా థియేటర్లు అక్కడే ఉంటాయి, అత్తమంది తీసిపోకు, అసలు తీసుకెళ్ళుకో. స్తోత్రం కలుగును గాక. ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళండి, ఇద్దరు బాగా ప్రార్థన చేసుకోండి. దేవుని మాట విన్న జంటలు ఆశీర్వదించబడ్డాయి. యశోద, దేవుని మాట విన్న జంటలు ఆశీర్వదించబడ్డాయి, కలకాలం సంతోషంగా ఉన్నాయి. ఎందుకంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ దేవుని మాట ప్రకారం ఉండి దేవుని మందిరంలో ఉంటే ఆ 14 మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ద్వితీయోపదేశకాండం 28:1-14. ఆశీర్వాదాలన్నీ దేవుడు మీ ఇద్దరు కుటుంబం మీదకి, మీ ఇద్దరిని ఒక కుటుంబంగా చేస్తున్నాడు, మీ కుటుంబం మీదకి దేవుడు పంపించి వాటన్నిటి ప్రకారం దేవుడు మీ జీవితాల్లో జరిగించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కుమార్ జాన్ బెనిఫిన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన అంటే ఏం చేయాలి శాంతకుమారు? ప్రార్థన అంటే ఏం చేయాలమ్మా? కళ్ళు తెరుచుకుని చూడాలా అమ్మా? కళ్ళు మూసుకోవాలి. ఏం చెప్పట్లేదా? అమ్మగారికి చెప్పాడు కానీ నాకు ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలని బుద్ధిమంతుడిగా చెప్తున్నాడు. మహా గొప్ప దేవ, సర్వశక్తివంతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. శాంతకుమార్ని అలాగే హన్నాని మీరు ఆశీర్వదించారు, మీకు స్తోత్రాలు. బిడ్డలకి కావాల్సిన వాక్యాన్ని మీరు మీ సేవకురాల ద్వారా అందించారు, మీకు స్తోత్రాలు తండ్రి. నన్ను ఆ వాక్యానికి తగిన జీవితాన్ని బిడ్డలు జీవించడానికి మీరు కృప చూపించండి తండ్రి. వాక్యంతో ప్రార్థనతో బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి. నెక్స్ట్ స్టెప్, కొత్త చాప్టర్లోకి బిడ్డలు వెళ్తుండగా బిడ్డల చుట్టూ నీ కృప కాపుదల నుంచి నడిపించమని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా కొట్టాలి చప్పుడు కొడుతూ నా యేసయ్యా కృప చూపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియ, భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం,
మాధుర్యమే. హల్లెలూయా. మంచిది. పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు వేదిక వద్దకు రావాలి. పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు